మరి రెండో వైపు పదే పదే చెప్తా ఉన్నారు 42% రిజర్వేషన్లు పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ ఒక బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ, తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు 42% రిజర్వేషను బీసీ ఓబీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ ఇస్తారని చెప్పేసి బిల్ తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది. ఈరోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లో మేము 10% ముస్లింలకు ఇస్తాం, మేము 10% మైనార్టీలకు ఇస్తాం అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రెండోది వారు ఏమంటున్నారంటే 9th షెడ్యూల్లో పంపించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత, మీరు 9th షెడ్యూల్లో పంపిస్తే ఇది అమలు పరుస్తుందని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మీరు క్యాబినెట్లో దీని మీద చర్చ చేసినప్పుడు మీకు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా? మీ న్యాయపరమైనటువంటిగా మీ న్యాయ కోవిందులు మీతోనే మాట్లాడారా లేదా? దానిపైన మీకు సలహాలు ఇచ్చారా లేదా? 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక 50% క్యాప్ మించుతుంది. దానికి పంచాయతీరాజ్లో 285 సెక్షన్ ఏదైతుందో అది అడ్డున్న సంగతి మీ అందరికీ తెలుసు. అడ్డున్నప్పుడు తెలిసి కూడా మీరు దాని బిల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మీరు 9th షెడ్యూల్లో దీన్ని పెట్టాలని చెప్పి మీరు అంటున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, వారి క్యాబినెట్ మినిస్టర్స్ని అడుగుతున్నాను, మీరు ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించేటటువంటి ఒక ప్రక్రియ మీకు తెలుసా? మీ న్యాయ సలహాలు మీకు చెప్పలేదా? కేశవనంద భారతి కేసులో 1973లో కేశవనంద భారతి కేసులో చెప్పడం జరిగింది స్పష్టంగా, ఏదైనా సరే ఏ ఇష్యూని 9th షెడ్యూల్లో పంపిస్తే అది జ్యుడిషియల్ రివ్యూకు పోవాలి. ఆ సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ పోవాలి. తమిళనాడు కేసులో కూడా జయలలిత గారు ఆ రోజు పివి నరసింహరావు గారు మైనార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారిని ఒత్తిడి పెట్టి వారు చేసినటువంటి రిజర్వేషన్స్ని కూడా 9th షెడ్యూల్లో పంపించారు. అది ఇంకా కోర్టులోనే ఉన్నది. దాని మీద ఇంకా తేలే ఏమటువంటి ఆర్డర్ లేదు. దాని తర్వాత మళ్ళీ 2006లో ఐఆర్ కోహ్లీ కేసు సుప్రీంకోర్టు, ఐఆర్ కోహ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, ఈ కేసులో సుప్రీంకోర్టు మళ్ళీ స్పష్టంగా చెప్పింది, ఫుల్ కోర్టు బెంచ్ కూడా చెప్పింది ఏమనంటే కేశవానంద భారతి కేసులో 9th షెడ్యూల్లో పంపించడానికి ఏ ఆబ్జెక్షన్స్ అయితే ఉన్నాయో మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ సుప్రీంకోర్టు పంపారో దాన్ని రీఇటరేట్ చేసింది. రీఇటరేట్ చేసినటువంటి మాట మీ క్యాబినెట్ తెలియదా? మీ న్యాయ సలహాదారులకు తెలియదా? మీకు సలహాలు ఇచ్చేటటువంటి ఒక లీగల్ డిపార్ట్మెంట్కి తెలియదా? లా మినిస్ట్రీ మీరేనా, ముఖ్యమంత్రి గారేనా, మీరు లా సలహాలు తీసుకోలేదా? కాబట్టి ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించాల్సినటువంటి ఏదైతే లీగల్ ఎంబార్గో ఉందో మీకు తెలిసినప్పుడు కూడా ఈరోజు తెలంగాణ ఓబీసీ సమాజానికి మీరు ఈరోజు తప్పుదారి పట్టించారు. ఈ తప్పుదారి పట్టించినందుకు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణలో వారు క్షమాపణ కోరాలి. వారు తప్పుదారి పట్టించినందుకు, వారిని దగా చేసినందుకు, వారిని మోసం చేసినందుకు 42% మీరు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మీరు చేసేటటువంటి పనిని కేంద్రం మీద తోసి అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు తెలిసినప్పటికీ కూడా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా, మీ పంచాయతీరాజ్ సెక్షన్స్ 285 ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీని మీద మాట్లాడకుండా మీరు ఈరోజు దీని విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ఓబీసీలకు వాళ్ళతో చెలగాట మాడుతున్నారు. మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమో మీకు తెలుసు ఇది జరగదు, ఇది జరగలేదని చెప్పేసి తెలిసినప్పుడు కూడా మీరు చేస్తున్నారంటే ఈరోజు మీరు ఈ తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, మీరు బిల్లు తెచ్చినప్పుడు మేము సంపూర్ణంగా మద్దతు పలికాం, మీరు ఆర్డినెన్స్ పెట్టినప్పుడు మేము కూడా హర్షించాము, దాన్ని స్వాగతించాము. ఇప్పుడు మీ బాధ్యత మీరు స్వీకరించండి. భారతీయ జనతా పార్టీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ మీరు నిందలేస్తే అది భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, తెలంగాణ బీసీ సమాజం ఊరుకోదు, తెలంగాణ ప్రజలు ఊరుకోరని చెప్పేసి కూడా మీ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు న్యాయపరమైనటువంటి విషయాలు కూడా ఇన్ని మాటలు చేసి చెప్పినటువంటి మీకు న్యాయపరమైన సలహాకారులు లేరా? మీకు ఈ ఐఆర్ కోహ్లీ కేసు కానీ, కృష్ణమూర్తి కేసు కానీ, కేశవనంది భారతి కేసు కానీ
మీ లీగల్ డిపార్ట్మెంట్ తెలియదా? తెలిసినప్పటికీ కూడా మీరు ఓబీసీ సమాజాన్ని ఈరోజు తప్పుదారి పట్టించడానికి మీరు ఈ 42% తీసుకోవడానికి తీసుకొచ్చారా? మిత్రులారా, ఈరోజు ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను, కైండ్లీ ఇంప్లిమెంట్ 42% రిజర్వేషన్ ఫర్ ఓబీసీ వితౌట్ ఎనీ 10% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్. ఈరోజు 63% క్యాప్, 50% క్యాప్ దాటి 63% అవుతుంది. అది మీ బాధ్యత. యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. డోంట్ ఇన్వాల్వ్ సెంటర్ ఇన్ ఇట్. సెంటర్ మీకు ఏదైనా లీగల్ ప్రాబ్లం తర్వాత చూస్తాం, కానీ 42% మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉందే. 9th షెడ్యూల్కు పోయేటటువంటి ఒక లీగల్ మార్గాలు లేవు. అది మళ్ళీ సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ అవుతాయి, లేట్ అవుతుంది. మీ ఎలక్షన్స్ జరగకుండా చేస్తారని చెప్పేసి మా పూర్తిగా నమ్మకం ఉంది. కేవలం ఎలక్షన్స్ పెట్టకుండా చేయాలని చెప్పేసి ఇటువంటి మార్గాన్ని ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 50% దాటాలి. దాన్ని చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కాదు. నేను అదే అన్నా, 9th షెడ్యూల్లో ఎప్పుడైతే మీరు తీసుకురా మేము లీగల్ ఆర్డర్స్ ప్రభుత్వం క్లియర్ చేసిందేమో, మమ్మల్ని నమ్మించారు అసెంబ్లీలో. మేము నమ్మినాము ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి తీసుకొస్తుంది బిల్లు అన్నారు వాళ్ళు. బిల్లు మేము సపోర్ట్ చేసినాము. లేదు లీగల్ వాళ్ళు చెప్పారా? మాకు వాళ్ళు చెప్పారా? మేము అడిగినాం 42% పెడతారని పెట్టుకున్నాము. ఎక్కడ ఆపరని చెప్పాము. 9th షెడ్యూల్ ఎప్పుడు అంటున్నారు? ఈ రోజు అంటున్నారు 9th షెడ్యూల్. ఇంతకుముందు ఎందుకల్లే? అసెంబ్లీలో ఎందుకు ఈ మాట అనలే? లేదు, నేనేమంటున్నాను, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అసెంబ్లీలో ఆ రోజు ఈ బిల్లుని మేము 9th షెడ్యూల్ పంపిస్తే ఆ రోజు ఎందుకు అనలేదు? ఇప్పుడు ఎందుకు అంటున్నారు? మేము సపోర్ట్ చేసినామండి. Because we are for BCs, we did not question. We thought that this government is having a solution. Yes, sir, there are many cases where in Madhya Pradesh, village as a unit, taluka as a unit తీసుకొని more than 50% రిజర్వేషన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. మధ్యప్రదేశ్ కేస్ స్టడీ మీరు చేయండి. మీరు యు ఆర్ ట్రయింగ్ టు బై టైమ్, యు ఆర్ ట్రయింగ్ టు ఫూల్ ది పీపుల్. మధ్యప్రదేశ్ కేస్ స్టడీ చేయండి. మీరు మధ్యప్రదేశ్లో మీరు ఈచ్ విలేజ్ యాజ్ ఎ యూనిట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక పాపులేషన్ బట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. దేర్ ఆర్ మెథడ్స్ యూ కెన్ డూ ఇట్. రాదు కదా. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమడుగుతున్నాం మేము. ఎక్కడన్నారు? ఆర్డినెన్స్ తీసుకురాలేదు ఇంకా. వాళ్ళు మా మీద అంటారు కదా. ఈరోజు ఫస్ట్ టైం దే ఆర్ కమింగ్ అప్ విత్ స్టోరీ. ఇది 9th షెడ్యూల్ పంపిస్తాం, కేంద్రం డిలే చేస్తుందన్నాం. మేము డిలే చేయట్లేదు. 9th షెడ్యూల్